బెయిల్ కూడా రాలేదు. ఢిల్లీకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకైతే. ఇది ఓవరాల్‌గా కవితనైతే ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎప్పటికైనా తప్పదు కాబట్టి తప్పు చేస్తే మనం చూసాం అంతకుముందు కూడా ఒకసారి అరెస్ట్ చేసినప్పుడు ఈడీ విచారణ కోసం అరెస్ట్ చేసినప్పుడైతే చాలా గందరగోళం నడిచింది. ఆమె ఐఫోన్లు పగలగొట్టిందని, ఐఫోన్లు దాచిపెట్టిందని అంత గందరగోళం చేశారు. తర్వాత ఆమె ఐఫోన్లు చూపించి మళ్ళీ ఈడీ దగ్గరికి నేను వెళ్తున్నాను, నా ఐఫోన్లు ఎక్కడ పగలగొట్టలేదని ఆమె ఐఫోన్లో కవర్లు పట్టుకొని వెళ్ళడం మనం చూసాము. ఇది ఓవరాల్‌గా కవిత ఏనైతే అరెస్ట్ చేశారు. మరి బెయిల్ వస్తుందా అనేది చూడాలి. కానీ ఇది స్ట్రాంగ్ కేసే. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి మనీ లాండరింగ్లో చాలా కేసులు గట్టిగానే ఉంటాయి. కొంచెం బయటికి రావడం కూడా కష్టం ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు అడ్డం పెట్టుకొని ఢిల్లీ నుంచి అయితే లిక్కర్ స్కామ్ కేసు అయితే ఇరుక్కోవడం చూసాం మనమైతే. కానీ జడ్జ్ చేసిన మనీ కోసమే చేస్తారు కాబట్టి చాలా దొరకదనుకున్నారు, కానీ దొరికారు ఎక్కువ. ఎందుకంటే ఏమేమి